దురంధర్ ది రివెంజ్ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్. ఒక సినిమా దేశ భద్రతను ప్రభావితం చేయగలదా లేదా అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. దురంధర్ 2 వంటి సినిమాలు కేవలం వినోదం మాత్రమేనా, లేక శత్రువుల కళ్లు తెరిపించే హెచ్చరికలా? ఒకవేళ ఈ సినిమా ప్రభావంతో పాకిస్తాన్ వంటి దేశాలు మన ఏజెంట్ల కోసం గాలింపు తీవ్రం చేస్తే పరిస్థితి ఏమిటి? మన గూఢచారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయా? ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనుసరించే ప్లాన్ బి ఏంటి? దీనిపై మా ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. మొదట ఒక విషయం స్పష్టం చేయాలి. దురంధర్ 2 ఒక కల్పిత కథ. ఇది అజిత్ దోవల్ వంటి వాస్తవ వ్యక్తులు లేదా రవీంద్ర కౌశిక్ వంటి గూఢచారుల జీవితాల నుండి స్ఫూర్తి పొంది ఉండవచ్చు. కానీ ఇందులో చూపిన ఆపరేషన్స్ డాక్యుమెంటరీ కాదు. పాకిస్తాన్లో భారత ఏజెంట్ల కోసం వేట మొదలైందని వస్తున్నటువంటి వార్తలు కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోల వల్ల పుట్టిన పుకార్లు మాత్రమే. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అత్యంత పటిష్టమైంది. ఒక సినిమా వల్ల అది ప్రమాదంలో పడే అవకాశం లేదు. ఒక గూఢచారి సినిమా చూసి శత్రుదేశం అలర్ట్ అవ్వడం అనేది ఊహించిన విషయం కాదు. కానీ ఒకవేళ సినిమాలోని పోలికల ఆధారంగా వాళ్లు వేట మొదలు పెడితే అది ఇంటెలిజెన్స్ వార్కి దారితీస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, తెరపై సంచలనాలు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య చర్చ మొత్తం ఒక సినిమా చుట్టూనే తిరుగుతోంది. అదే దురంధర్ ద రివెంజ్. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. పాకిస్తాన్లో భారత ఏజెంట్ల కోసం గాలింపు మొదలైందని, మన గూఢచార వ్యవస్థకు ఈ సినిమా వల్ల ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో నిజమెంత? మన దేశ భద్రతకు ఏవైనా లొసుగులిస్తున్నామా? వెండి తెరపై దురంధర్ చూపిస్తోన్న ప్రతాపం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందా? రణ్వీర్ సింగ్ నటించిన ఈ సీక్వెల్ కరాచీ అండర్వరల్డ్లోకి ఒక ఇండియన్ స్పై ఎలా చొరబడ్డాడో కళ్లకు కట్టినట్టుగా చూపించింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత పాక్ వీధుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజమైతే తక్షణమే రా అనుసరించే మొట్టమొదటి ప్రక్రియ ఎక్స్ట్రాక్షన్ ప్రోటోకాల్. శత్రు దేశంలో మన ఏజెంట్ల గుర్తింపు బయటపడే అవకాశం ఉందని తెలిస్తే, లేదా మూడవ దేశం ద్వారా సురక్షితంగా భారత్కు తీసుకురావడం. రెండోది స్లీపర్ సెల్స్ అప్రమత్తం. ఒక ఏజెంట్ దొరికిపోయినా మిగిలిన నెట్వర్క్ దెబ్బతినకుండా ఉండేందుకు కమ్యూనికేషన్ సైలెన్స్ పాటిస్తారు. అంటే కొంతకాలం పాటు ఎలాంటి సమాచార మార్పిడి జరగదు. కానీ నిశ్చితంగా పరిశీలిస్తే ఆ వీడియోలు పాతవని, కరాచీలోని లారీ ప్రాంతాల్లో గతంలో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించినవని స్పష్టం అవుతోంది. సినిమా ప్రభావంతో అక్కడ ఏజెంట్ల వేట జరుగుతోందన్నది కేవలం నెటిజన్ల కల్పన మాత్రమే. ఇక రెండో ప్రశ్న, మన స్పై సిస్టమ్కి ఈ సినిమా వల్ల ముప్పుందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తమ రహస్యాలను సినిమాల ద్వారా బయటపెట్టవు. ఇవి కేవలం ఒకవేళ ఇలా జరిగితే అనే ఊహలతో తీసే సినిమాలు. అయితే ఇటువంటి హై ప్రొఫైల్డ్ సినిమాలు శత్రు దేశాల నిఘా వర్గాలను అప్రమత్తం చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ మన ఏజెంట్లు ఉపయోగించేటువంటి అసలు కోడ్స్, నెట్వర్క్స్ సినిమాల్లో చూపించే వాటికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇంకా ఏవైనా లొసుగులు అంటే లూప్ హోల్స్ ఇస్తున్నామా అనే సందేహం రావచ్చు. సాధారణంగా సినిమాలు తీసేటప్పుడు గ్రే ఏరియాస్ అంటే రహస్యాలేవి బయటపడకుండా రక్షణ శాఖ లేదా సెన్సార్ బోర్డు నిశితంగా పరిశీలిస్తుంది. కానీ సినిమాలోని చిన్న పాయింట్ కూడా శత్రువుకి క్లూగా మారితే మన వ్యవస్థ వెంటనే తన ఆపరేషనల్ మెథడ్స్ని మార్చేస్తుంది. అంటే పాత పద్ధతులను వదిలేసి సరికొత్త టెక్నాలజీ కూడా గూఢచర్యానికి తెరలేపుతుంది. మన శత్రువులకు లొసుగులిస్తున్నామా? జాతీయవాద సినిమాలు ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయి. కానీ కొన్నిసార్లు సినిమాటిక్ డ్రామా కోసం వాస్తవ సంఘటనలను అతిగా చూపించడం వల్ల దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే పాకిస్తాన్ ఈ చిత్రాన్ని ప్రోపగాండా అని పిలుస్తూ బ్యాన్ చేసింది. గతంలో రవీంద్ర కౌశిక్ వంటి వీరుల విషయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఇప్పుడు మన ఏజెన్సీలు అత్యాధునిక డిజిటల్ మాస్కింగ్ ఉపయోగిస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఏజెంట్ల వేట మొదలుపెట్టినా మన వాళ్ళు అప్పటికే తమ రూపాలను, స్థావరాలను మార్చుకునేంత పటిష్టంగా ఉంటారు. ఏది ఏమైనా దురంధర్ 2 అనేది ఒక సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. తెరపై హీరో గెలిచినప్పుడు కలిగే ఆనందం వేరు. క్షేత్రస్థాయిలో మన సైనికులు, గూఢచారులు ప్రాణాలకు తెగించి చేసే పోరాటం వేరు. సినిమాల వల్ల వ్యవస్థలు కుప్పగోలవు, కానీ దేశభక్తి అనే మంట మాత్రం ప్రజల్లో రగులుతూనే ఉంటుంది. వెండితెరపై హీరోలు సాహసాలు చేయడం సులభమే, కానీ నిజ జీవిత గూఢచారులు చీకట్లో ఉండి దేశాన్ని కాపాడుతూ ఉంటారు. సినిమా తెచ్చిన సెన్సేషన్ వల్ల వారి ప్రాణాలు పణంగా పెడితే అది దేశ భద్రతకే ముప్పు. అందుకే సినీ మేకర్స్ కూడా బాధ్యతతో వ్యవహరించాలి. శత్రువు ఎంత గాలించినా దొరకని అదృశ్య శక్తి
శక్తి మన గూఢచార వ్యవస్థ.